Hi friends, I am you Pawan Kalyan. I am from Jorama Gadwal district, తెలంగాణ. ఫ్రెండ్స్, నేను 10వ తరగతి పూర్తి చేశాను. అయితే నేను IIIT కోసం ప్రిపేర్ కావాలనుకున్నాను. అయితే యూట్యూబ్లో మంచి వీడియోస్ ఉన్నాయి కోచింగ్ కోసం. అయితే పాల్సెట్ కోచింగ్ అని వీడియోస్ అని సెర్చ్ చేశాను ఫ్రెండ్స్. అయితే దాంట్లో గౌరీశంకర్ స్మార్ట్ అని కోచింగ్ వీడియోస్ దొరికాయి ఫ్రెండ్స్. అయితే సార్ని కొంచెం ఫాలో అయినా ఫ్రెండ్స్. సార్ వీడియోస్లో డైలీ లైవ్ పెట్టిండు. అయితే సారు ఒక వీడియోలో మెంబర్ లక్షిత్ ద్వారా కోర్స్ అందిస్తున్నాడు. అయితే ఆ కోర్సులో సారు 20 మందికి వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేసి నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టాను అని చెప్పిండు. నేను కూడా అలా చేసిన. అయితే జూలై 1 రోజు లక్కీ డ్రా తీసిండు. నేను దాంట్లో సెలెక్ట్ అయ్యాను ఫ్రెండ్స్. నాకు చాలా గర్వకారంగా ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ అవకాశాన్ని మళ్ళాగానే పెడితే ఫ్రెండ్స్ మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Hello, myself Ismail Kauzan. I am from Hyderabad. I won second lucky draw winner in Gauri Smart. So I am happy. I request you who are preparing for Polytechnic entrance test. Gauri Smart app is very useful for learning. Thank you for giving this opportunity. I am Maipal Reddy from Yadadri Bongiri district. I am straight from Telangana state. I learn more and more things from the Gauri Smart channel. More things I have learned. It is very useful to the students. Please subscribe this channel. I am Jyoti from Hyderabad. I selected in the extra study level membership. For that, I subscribe Vedic Max and I send it to 10 WhatsApp groups. So they take my name. So in 200 members, I got lucky draw. It's not a fake news; it's real news. So please, who are interested into who are interested to come to join extra study level, so you all also share that WhatsApp group, and if you are lucky, you got lucky draw. So thank you sir. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ బీవీకే. నేను గత కొన్ని రోజులుగా జీస్మార్ట్ పాలిసెట్ క్లాసులు చూస్తూ ఉన్నాను. దాంట్లో రోజు డైలీ ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉన్నాను. నాకు ఈ పాలిసెట్ క్లాసులు అనేవి చాలా ఉపయోగపడ్డాయి. మీరు కూడా రోజు చూడండి. నాకు లక్కీ డ్రాలో ఒక మెంబర్గా వచ్చాను కాబట్టి అందరూ జీస్మార్ట్ మీరు కూడా ట్రై చేయండి. చాలా మంచి యాప్ మరియు చాలా మంచి సార్. అందరికీ బాగా చెబుతున్నారు, అందరికీ బాగా అర్థమవుతుంది కాబట్టి థ్యాంక్ యూ సార్. My name is Sirisha. I am from East Godavari district. Extra study level membership కోర్సులో సెకండ్ లక్కీ డ్రా లిస్ట్లో నేను సెలెక్ట్ అయ్యాను. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గౌరీ స్మార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు కూడా 45 days ఫ్రీ కోచింగ్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం సిమిలర్ ట్రయాంగిల్స్లోని టాప్ 10 హై లెవెల్ బిట్స్ అనేవి నేర్చుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద వీడియో, ఈ వీడియో కన్నా నచ్చినట్టు మనకు ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఎక్స్ట్రా స్టడీ లెవెల్ మెంబర్షిప్ అనేది ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయిందండి కనుక. సో మరి ఈ రోజు నుండి ఇంకా 499 అండి. ఇంకా నేనేం చేయలేను. నేను ఒకరోజు మటుకు 399 ఇచ్చాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా మీరు ఆ కోర్సులో జాయిన్ అయ్యి హై లెవెల్ బిట్స్, వీటికన్నా ఇంకా హై లెవెల్, టాప్ లెవెల్, రీజనింగ్ లెవెల్, సో బిట్స్ అనేవి చాలా బాగుంటాయండి. అవి ఒకసారి మీరు టెస్ట్ చేయండి. సో మనకి 1వ తేదీ నుండి ఆ కోర్స్ అనేది అందులో ఉంటుంది. సో ప్రతిరోజు అప్డేట్ చేస్తూ ఉంటాను, ప్రతిరోజు ఇస్తూ ఉంటాను కనుక మిస్ అవ్వకుండా ఎక్స్ట్రా స్టడీ లెవెల్ కోర్స్ అనేది తీసుకోండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3, దెన్ ద లార్జెస్ట్ యాంగిల్ ఈజ్. సో చాలా ఈజీ బిట్ అండి. బట్ ఏంటంటే ఇక్కడ మనకి 1:2:3 అంటే లార్జెస్ట్ బిట్. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సో ఇందులో లార్జెస్ట్ యాంగిల్ 180 degrees పెడతారు. సో చాలా రాంగ్ అండి అది. సో మనకి రేషియో ఇచ్చాడు, దాని ప్రకారం మనం లార్జెస్ట్ యాంగిల్ అనేది ఫైండ్ చేయాలి. సో 1:2:3 అంటే 1 + 2 3, 3 + 3 6 అంటే 6x = 180. x = 180/6. 6 1 జా 6 3 జా 30 degrees. అంటే 30 degrees అనేది మన యొక్క కామన్ వాల్యూ. సో ఇప్పుడు 30 × 1 30 degrees, 30 × 2 60 degrees, 30 × 3 90 degrees. ఇప్పుడు మనకి ఏంటంటే వచ్చాయి 30 degrees, 60 degrees, 90 degrees. ఇప్పుడు ఇందులో హైయెస్ట్ 90 degrees కనుక ఆన్సర్ థర్డ్ ఆప్షన్. అదే లీస్ట్ యాంగిల్ అడిగాడు అనుకోండి 30 degrees. నెక్స్ట్, ఇందులో adjacent ఫిగర్ ఫైండ్ ద పీ వాల్యూ. ఇప్పుడు ఈ ఫిగర్లో మనకి పీ వాల్యూ ఫైండ్ చేయాలి. మన 10th క్లాస్లో ఒక ఫార్ములా ఉంది, P × C = A × B. సో అదే ఫార్ములా. P అంటే P ఇచ్చాడు, C అంటే 15,
ఏ అంటే 9, ఇది 12. ఓకే, P ఈజ్ ఈక్వల్ టు 9 × 12/15. 3 4s 3 5s, సో 36/5. సో ఎప్పుడైనా సరే కింద డినామినేటర్లో మనకి 5 ఉందంటే మీరు దాన్ని 10 చేశారంటే ఈజీగా క్యాలిక్యులేషన్ అవుతుంది. 10 చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 2 చేయాలి, బై 2 × 2. సో 72/10, దట్ మీన్స్ 7.2. సో డివిజన్ చేయకుండా మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. 7.2 ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ది డయాగనల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 16√2, దెన్ P అంటే పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ అవుతుంది అనమాట. సో డయాగనల్ ఏంటి మనకి? √2 × A. √2 × A ఎంత ఇచ్చాడు వాడు? √2 16 × √2. సో √2 క్యాన్సల్, A ఈజ్ ఈక్వల్ టు 16. మనకి పెరిమీటర్ కావాలి కదా, ఇంటూ 4 చేస్తే సరిపోద్ది. 4A ఈజ్ ఈక్వల్ టు 4 16s 64. సో 64 ఎక్కడ ఉంది మనకి ఆప్షన్స్లో? ఫస్ట్, థర్డ్ ఆప్షన్లో ఉంది. సో అంతే. అంటే మళ్ళీ ఎక్కువ స్టెప్స్ రాయకూడదు, అక్కడే చేసేలా. సో D ఈజ్ ఈక్వల్ టు 16√2, మళ్ళీ D అంటే √2 × A ఈజ్ ఈక్వల్ టు 16√2 అవన్నీ అవసరం లేదు. ఇక్కడ మనకి పెరిమీటర్ మళ్ళీ P ఈజ్ ఈక్వల్ టు 4 అని రాయవసరం లేదు. డైరెక్ట్గా ఇంటూ 4 చేస్తే 4A, దట్ ఈస్ అ పెరిమీటర్. సో ఆ విధంగా లాజికల్గా చేసేయాలి అంతే. నెక్స్ట్, if triangle ABC is similar to triangle PQR, then the ratio of the sides of two triangles is 9:49, then the ratio of the areas. చాలా మంచి బిట్ అండి, మంచి లాజికల్ బిట్. ఆ లాజిక్ అంటే చెప్తాను చూడండి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇదంతా చదవరు, చదివినా సరే ఓవర్లుక్లో చదువుతారు కానీ కాన్సన్ట్రేషన్తో చదవరు. ఏం చేస్తారంటే సిమిలర్ ట్రయాంగిల్స్ మనకి చాలా ఈజీ బిట్ ఇది, ఎంత ఫాస్ట్గా ఎంత చాలా బాగా ఇచ్చాడో అని అనుకుంటారు. 9:49 చూస్తారు, అయితే వాడు ఏరియాస్ ఇస్తాడు, వాడు సైడ్స్ అడుగుతున్నాడు అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఏం చేస్తారంటే వీటికి రూట్స్ పెడతాడు. అంటే √9 √49 అంటే 3:7 కదా. ఫస్ట్ ఆప్షన్లో 3:7. బా ఈజీ బిట్ ఇచ్చాడు, అస్సలు ప్రిపేర్ అవ్వస్తుంది ఈ బిట్కి అని అనుకుంటారు. సో 9:49 ఎప్పుడైతే చూస్తారో ఇవి ఏరియాస్ అనేసుకుంటారు. బట్ ఆడేమి ఇచ్చాడు? సైడ్స్, ద రేషియో ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్స్ అన్నాడు. సైడ్స్ ఇచ్చాడు, ఏరియాస్ ఇవ్వలేదు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇవి ఏరియాస్ అనుకొని ఆన్సర్ ఏంచి సైడ్స్ పెడతారు 3:7 అని. అది ఇచ్చిందే సైడ్స్, మళ్ళీ మీరు వేరే సైడ్స్ ఎందుకు ఫైన్ చేయడం? ఆ సైడ్స్కి మనకి ఏరియాస్ ఫామ్ చేయాలి మనం, అంటే ఇచ్చిన వాటికి స్క్వేర్స్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అనేది బాగా చదవాలి. ఇక్కడ మనకి 100 మందిలో ఖచ్చితంగా 99 మంది రాంగ్ పెడతారు, ఒక్కలే కరెక్ట్ పెడతారు. ఆ ఒక్కలకే మంచి ర్యాంక్ వస్తుంది. ఆ లాజిక్ కోసమే మన యూట్యూబ్ ఛానల్ గౌరీ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయ్యి వాడు సైడ్స్ ఇచ్చినప్పుడు మనం ఏరియాస్ ఫైన్ చేయాలి. సైడ్స్ ఇస్తే ఏరియా ఫైన్ ఎలా ఫైన్ చేయాలంటే స్క్వేర్స్ చేయాలి. ఒకవేళ ఏరియాస్ ఇచ్చి సైడ్స్ ఫైన్ చేయాలంటే రూట్ ఫైన్ చేయాలి. ఓకేనా, వాటికి రూట్ ఫైన్ చేయాలి. ఇప్పుడు సైడ్స్ ఇచ్చేది కనుక వాటికి స్క్వేర్సే ఫైన్ చేయాలి. 9² ఎంత? 81. 49² ఎంత? 2401. కనుక ఆప్షన్ ఇది అవుతుంది, ఇది అవ్వదు. ఓకేనా, సో ఇది మటుకు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ వాడు ఒక్కోసారి మనకి రూట్లు ఇస్తాడు, అప్పుడు మనం వాటిని స్క్వేర్లు చేయాలి. గుర్తుపెట్టుకోండి. √3:2 అని అన్నాడు అనుకోండి, మనకి ఏరియాస్ ఏమవుతాయి? 3:2 అవుతుందన్నమాట. 3:2 అవుతుంది. ఒకవేళ వాడు ఇక్కడ ఏరియాస్ ఇచ్చేస్తాడు. ఓకేనా, ఏరియాస్ ఎలాగిస్తాడు? 3:4 అంటాడు. ఏరియాస్ 3:4 ఏరియాస్ ఉండొచ్చు, మేబీ 3:4 ఏరియాస్. 3:4 ఏరియాస్ అయితే సైడ్స్ ఎలా వస్తాయి మనకి? సైడ్స్ ఎలా వస్తాయి? √3:4 అంటే √3:2 ఆన్సర్. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు? 3:4 అంటే ఇవి మనకి ఏరియాస్లో లేవు కదా, సో మనకి ఏం చేయాలి? స్క్వేర్స్ చేయాలని. 3:4 అంటే 3² 9, 4² 16. 9:16 ఎక్కడైతే ఉంటుందో అది పెడతారు. అది గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కూడా మనకి లాజికల్తో ఇస్తారన్నమాట క్వశ్చన్స్. నెక్స్ట్, ఇఫ్ ద హైట్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈస్ √3, దెన్ ఇట్స్ ఏరియా. సో మనకి హైట్ ఫార్ములా ఏంటి? √3/2 × A ఈజ్ ఈక్వల్ టు √3 ఇచ్చాడండి. సో √3 క్యాన్సల్, A ఈజ్ ఈక్వల్ టు 2. సో ఏరియా ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? √3/4 A². √3/4 A². సో √3/4 A² అంటే ఎంత? A అంటే 2, A² అంటే ఎంత? 4. సో 4 క్యాన్సల్, √3. చాలా మంచి బిట్ అండి. హైట్ √3, ఏరియా కూడా √3. సో అంటే ఇలాంటి బిట్స్ ఏంటంటే ఆన్సర్ అందులోనే ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేసినప్పుడే ఇది గుర్తుందనుకోండి, అక్కడ ఎగ్జామ్లో విత్ ఇన్ సెకండ్లో చేయొచ్చు అన్నమాట. మనం ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, ఇప్పుడు ఇదే బిట్ మీకు ఎగ్జామ్లో వస్తే ఖచ్చితంగా నా వీడియోస్ ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడా √3 పెడతారు, చేయకుండా √3 పెడతారు. ఎందుకంటే నేను చెప్తున్నాను స్పెసిఫిక్గా హైట్ √3, ఏరియా √3 ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి అని చెప్పాను క్లియర్గా. సో అది మీకు మైండ్లో ఉండిపోద్ది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ టాప్ 5 ప్రాబ్లమ్స్.
ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏబీ, ఫైండ్ ద ఎక్స్ వాల్యూ. ఇలాంటప్పుడు ఏంటంటే మనం సమ్ చేయకుండా చాలా ఈజీగా చేయొచ్చండి. చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ముందు డయాగ్రామ్ చిన్నది వేసేసుకోండి ఇక్కడ, అంటే ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. సో ఏబిసి డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏబీ. సో ఇది డి, ఇది ఈ, అంటే మనకి సిడి బై డిఏ ఈజ్ ఈక్వల్ టు సిఈ బై బిఈ. ఓకేనా? సో అవన్నీ అవసరం లేదండి. ముందు ఎక్స్ వాల్యూ ఫస్ట్ ఆప్షన్ అందులో వేద్దాం. వేస్తే ఏమవుతుంది మనకి 8 2 16, 16 + 9 25, ఇదంతా 5, ఇదంతా 6, 6 + 4 10. సో ఇదంతా మనకి 2. చూడండి 2 1 2 5 5 1 5 5, అంటే ఫస్ట్ ఆప్షన్ సరిపోయింది. మీకు ఏ ఆప్షన్ వేసినా రాదు, అంటే రేషియో అన్నమాట. చూడండి ఇక్కడ మనకి 2/10 ఈజ్ ఈక్వల్ టు 5/25. 2/10 అంటే సిఈ బై బిఈ. చూడండి సిఈ బై బిఈ 2/10 ఈజ్ ఈక్వల్ టు సిడి బై ఏడి, సిడి బై ఏడి. సో 5/25 అంటే ఆప్షన్ 2. అంటే మనకి 8x/9/5x+3 ఇవన్నీ రాసుకోవడం ఏంటంటే మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏంటంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రావడం, వాటికి రూట్స్ ఫైండ్ చేయడం చాలా చాలా డిఫికల్ట్. అంటే టైం వేస్టింగ్ వస్తుంది ఆన్సర్, టైం వేస్టింగ్. బట్ చిన్న లాజిక్, నా లాజిక్ ఏంటి, ఆల్రెడీ డయాగ్రామ్ వేసాం. డయాగ్రామ్ మనకి మైండ్లో ఉంది, నెక్స్ట్ పేపర్ మీద కూడా ఉంది. సో జస్ట్ ఈ ఆప్షన్స్ వేస్తాం. ఆప్షన్స్ వేస్తే ఏది ఆప్షన్ రైట్ అవుతుందో అది అన్నీ అయిపోద్ది అంతే. ఇప్పుడు ఇవి కాదనుకోండి, అప్పుడు ఏంటి ఇంటూ చేసి పక్కన ఇంకో నెంబర్స్ రాస్తారు. ఏముంది 3 వేద్దాం, ఒక అంటే ఇంక మీద ఆప్షన్స్ అవ్వ 3 వేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 24 + 9 33, 6 టేబుల్ 33 లేదు పోనీ చూద్దాం. అక్కడ 3 3 9, 9 + 4 13, 3. అసలు ఏమైనా 3/13 6/33 ఏమైనా వస్తుందా? ఏమో రావు. ఎందుకంటే మనకి రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఎంతైతే ఆన్సర్ వస్తుందో రైట్ సైడ్ కూడా అంతే ఆన్సర్ వస్తుంది. బికాస్ దోస్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఆల్రెడీ ముందు సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఇస్తారనమాట. సో ఎందుకంటే ఈ ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్. లేదంటే ఇది మనకి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, లేదంటే మనకి తెలుస్తారు. ఏదో ఒక థియరం ప్రకారం మనం చేయాలి కనుక సో గుర్తుపెట్టుకోండి, ఈ ఆప్షన్స్ ప్రకారం చేయండి, చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అంట. ఓకేనా? అయితే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 90 degrees ఇచ్చాడు, యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ 30 degrees ఇచ్చాడు. అయితే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఎఫ్ ఎంత అని అడుగుతున్నారు. సో చాలామంది ఏంటంటే సో ఇలాంటివి చాలా ఈజీగా ఇస్తారని అనుకుంటారు, కానీ చిన్న లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ ఫైండ్ చేయాలి అంతే, ఇంకేం లేదు. యాంగిల్ ఈ 30 degrees అంట, యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. చూడండి, ఎందుకంటే ఇక్కడ రెండో పొజిషన్ ఉంది, ఇక్కడ కూడా రెండో పొజిషన్. యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అంటే యాంగిల్ బి ఇచ్చినట్టే ఎంత 30 degrees ఇచ్చాడు. యాంగిల్ బి 30 degrees ఇస్తే యాంగిల్ ఏ ఎంత అవుద్ది 60 degrees అవుద్ది. ఎందుకంటే రెండు కలిపి 90 degrees అంట, అంటే ఏ వాల్యూ వస్తుంది 60 degrees. ఓకే, నెక్స్ట్ మనకి ఎఫ్ వాల్యూ కావాలి. సో ఏబిసి డిఈఎఫ్ అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఆల్రెడీ ఏ ప్లస్ బి 90 degrees అయితే సి ఎంత అవుద్ది 90 degrees. ఎందుకు? ద సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఇస్ 180 degrees. కనుక ఈ రెండు కలిపితే 90 అయినప్పుడు ఇది 90 అవుతుంది. సి 90 అయిందంటే ఎఫ్ కూడా ఎంత అవుద్ది 90. అంటే ఇది 60 degrees, ఇది 90 degrees, దట్ ఈజ్ ఈక్వల్ రెండు కలిపితే 150 degrees. సో ఆప్షన్లో సెకండ్ ఆప్షన్. చూడండి, మనం ఇవేమైనా ఎక్కడైనా కాపీ చేసామా, వేరే పేజీలో ఏమైనా కాపీ చేసామా, లేదంటే మనకి ఈ 60 30 రాయడానికి ప్లేస్ ఉండదా? క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. సో ఖచ్చితంగా ఉంటుంది, చిన్న ప్లేస్ అనే ఉంటుంది. సో అక్కడే రాసుకొని అక్కడే చేస్తున్నాం. సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ మ్యాథ్స్. అర్థమైందా? సో ఏ ప్రాబ్లం అయినా సరే అక్కడే చేసొచ్చండి. సో మెయిన్ ఏంటంటే నేను గ్యాప్ ఇవ్వకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ప్రాబ్లం అనేది అక్కడే చేయాలి. దట్ ఈజ్ మై కాన్సెప్ట్. సో మీకు ఏ యూట్యూబ్లో కూడా మీకు ఈ విధంగా చెప్పరు. ప్రాబ్లం పక్కనే ఆన్సర్ చేసే విధం, ప్రాబ్లం పక్కన ఎంత పెద్ద సమ్ అయినా సరే చేసే విధానం అనేది మన ఛానల్లోనే ఉంటుంది. కనుక ఎక్స్ట్రా స్టడీలో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా మీకు మంచి ర్యాంక్ అనేది వస్తుంది. సో ఆన్సర్ 150. నెక్స్ట్, in a triangle ABC, angle B is equal to 90 degrees, P is perpendicular from B to AC, then which of the following is correct? సో చాలామంది అంటే చాలామంది స్టూడెంట్స్ 99% స్టూడెంట్స్ సో బిట్ చూడగానే ఆన్సర్ ఏం పెడతారు 1/p² = 1/a² + 1/b². మీరు కూడా అదే ఆన్సర్ అనుకుంటున్నారు. ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చింది. సో మనకు ఆన్సర్ అనేది మ్యాక్సిమం కాదండి. సో 90% కాదు, 10% అవుతాయి ఒక్కోసారి. సో అంటే ఈ ప్రాబ్లం అనేది మన టెక్స్ట్ బుక్లో చాలాసార్లు చేసాం కనుక 1/p² = 1/a² + 1/b² అనుకుంటారు. కానీ రాంగ్ అండి. సో ఇది రాంగ్. ముందు డయాగ్రామ్ వేసుకోవాలి మనం. సో ట్రయాంగిల్ ఏబీసీ.
సో ఏకి ఆపోజిట్ స్మాల్ ఏ ఉంటుంది, సికి ఆపోజిట్ స్మాల్ సి ఉంటుంది. సో ఇది పీ మాట. అప్పుడేమవుతుంది 1/p² = 1/a² + 1/c². సో సెకండ్ ఆప్షన్ అవుతుంది. ముందు డయాగ్రామ్ వేసుకోవాలండి, డయాగ్రామ్ వేసుకొని అప్పుడు చేయాలి లెక్క అనేది. నెక్స్ట్, ఇఫ్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ దెన్ y + z = హౌ మచ్. ఇది మన తెలంగాణలో ఇచ్చాడండి, చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా, అంటే లెక్క అనేది అక్కడే చేసేవచ్చు. సో ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే y + z ఎంత అని అడుగుతుంది అనమాట. సో చూడండి చాలా ఈజీ. ఇప్పుడు 6, 8 ఎలా అయింది అది మనం తెలుసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ చేసేద్దాం 6/8 z/3 z/3 అంటే నేనేం చేశాను, దీన్ని ఫస్ట్ తీసుకున్నాను, దీని తర్వాత తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అంతే 8/6, 2 3s 2 4s. సో 3 క్యాన్సిల్, z వాల్యూ ఈజ్ 4. సో ఆప్షన్స్లో 4 అనేది చాలా చోట్ల ఉంది, అంటే మనం కంపల్సరీ y కూడా ఫైండ్ చేయాలి మళ్ళీ. సో 8/6 అంటే ఎంత, 4/3. సో 4/3 ఈసారి 4√3/y, 4√3/y. సో y 4 క్యాన్సిల్, y = 3√3. సో 3√3 అనే ఆప్షన్ ఒక దగ్గర ఉంది కనుక ఆప్షన్ దిస్ వన్. సో 4 + 3√3. ఒకవేళ మీరు ఫస్ట్ y ఫైండ్ చేశారనుకోండి, ఇందులో లక్కీగా ఫస్ట్ y ఫైండ్ చేయాలనుకున్నాను, y వచ్చింది, 3√3 వచ్చింది. సో ఆప్షన్లో 3√3 ఒకే ఆప్షన్ ఉంది, ఇంక మీరు జడ్ కట్ అవసరం లేదు. నేను జడ్ చేశాను, సో నాకు టైం వేస్ట్ అయింది 1 minute లేదంటే 10 seconds వేస్ట్ అయింది. మీకు టైం వేస్ట్ అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ మీరు y ఫైండ్ చేశారు, y ఫైండ్ చేసినప్పుడు 3√3 వచ్చింది. ఆప్షన్లో 3√3 ఎక్కడ ఉంది, ఇది ఒకటే ఉంది, ఇంక జడ్ మీరు ఫైండ్ చేస్తారా, చేయకూడదు. బికాస్ వీ హ్యావ్ టు సేవ్ ద టైం, మనం టైంని సేవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్, the angles of the sides of a triangle is 45 degrees is to 45 degrees is to 90 degrees, then the ratio of the areas is. సో చూడండి మనకి 45 45 90. సో ఆప్షన్స్ ఏంటంటే 1:3, 1:1, 1:2, 1:2 నన్ను ఇచ్చాడు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ యాంగిల్ సేవ్ ఇచ్చిన సరే వాటి యొక్క సైన్ వాల్యూస్ తీసుకోండి. సో 1/√2 is to 1/√2 is to 1. సో √2తో మల్టిప్లై చేయండి, 1:1 is to √2. సో 1:1 is to √2 అనేది సెకండ్ ఆప్షన్ ఉంది. జస్ట్ మీకు టాప్ 10 హై లెవెల్ బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో నేను దాదాపు 700 బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు కనుక ఈ 700 బిట్స్ మీకు కావాలనుకుంటే సో ఎక్స్ట్రా స్టడీ లెవెల్లో జాయిన్ అవ్వండి. ఈ చాప్టర్లోనే 700 బిట్స్ చేయాలంటే మామూలు విషయం కాదు కనుక ఎక్స్ట్రా స్టడీ లెవెల్లో జాయిన్ అవ్వండి. సో మీకు ప్రశ్న పక్కనే ఆన్సర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కనుక ఇంకా ఆలస్యం చేయకుండా కింద లింక్ ఉన్న ఆ లింక్ను క్లిక్ చేసి ఎక్స్ట్రా స్టడీ లెవెల్లో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మనం సర్కిల్స్ అండ్ ట్యాంజెంట్స్ సీక్వెన్స్ టు సర్కిల్స్లో మనం ఇంపార్టెంట్ టాప్ 10 బిట్స్ అనేది చూద్దాం. సో ఈ వీడియో నేస్తే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.